మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుండాలన్నా, శాంతి సమాధానాలు, నెమ్మది సంతోషం కలిగి జీవించాలన్నా మన నోటి నుండి వచ్చే మాటలను బట్టే ఉంటుంది. మృదువుగా ప్రేమగా మాట్లాడే మాటల ద్వారా ఎంతటి ద్వేషాలనైనా తొలగించుకోవచ్చు. అదే ఒకవేళ గర్వముతో అహంకారిగా మాట్లాడితే మాత్రం ఎదుటివారి మనస్సు గాయపడుతుంది. శరీరానికి తగిలిన గాయాలు కాలక్రమేణా మానిపోతాయి. కానీ ఒకసారి మన మాటల ద్వారా ఎవరినైనా బాధ పెడితే వారి మనసునకు గాయం అవుతుంది. అది వారి జీవితాంతం గుర్తుంటుంది. కాబట్టి మన నోటి మాటలను అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును అని. మన నాలుక చిన్నదే, కానీ అది సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేసేంత శక్తి గలది. ఎవరి మధ్యనైనా చిచ్చులు పెట్టగలిగే అగ్నిలాంటిది. సున్నితమైన మనస్తత్వం గలవారు వారి మనస్సును ఎవరైనా గాయపరిస్తే ఆ మాటలను సహించలేక మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో నోటపడునది మనిషిని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదియే మనిషిని అపవిత్రపరచును అని వ్రాయబడి ఉండటం చూస్తాము. ఈ మాట ప్రభువు జనసమూహంతో చెప్తున్నాడు. మన నాలుకతో మనం మాట్లాడే మాటలు మనుషుల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఎంతటి క్రూర జంతువులనైనా లొంగ తీసుకుని వాటిని నియంత్రించగలిగినటువంటి మనిషి తన నాలుకను మాత్రం నియంత్రించుకోలేకపోతున్నాడు. నొప్పించే చిన్న మాట ప్రాణాలనే హరిస్తుంది. ఎవరో ఏదో అన్నారని ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు తీసుకున్న సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. గొడవలకి, హత్యలకి, చివరికి దేశాల మధ్య యుద్ధాలకు కూడా కారణం నాలుకే. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును అని వ్రాయబడి ఉంటుంది. నెమ్మదికి అలజడికి కారణం మన నాలుకే. గర్వపు మాటల వల్ల, అహంకారపు మాటల వల్ల మనుషులకు కీడే తప్ప మేలు కలగదు. తనను తాను తగ్గించుకునే వారి నోట మృదువైన మాటలే వింటూ ఉంటాం. మృదువైన మాటలు క్రోధాన్ని చల్లారుస్తాయని వాక్యంలో చదువుకున్నాం కదా. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 1వ వచనంలో దావీదు భక్తుడు పలికిన విధంగా, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కెము ఉంచుకొందును అనుకొంటిని అని. అయితే కొన్నిసార్లు కొందరి ప్రవర్తన వల్ల మనం ఎంతో అసహనానికి గురవుతూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోతాం. వారన్నట్టే వారితో మాట్లాడేందుకు రెడీ అయిపోతూ ఉంటాం. కానీ మన మాటలకు చిక్కము ఉంచుకోవాలని, అంటే మన మాటలను అదుపులో పెట్టుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. లేదంటే భక్తిహీనులకు మనకు తేడా ఏమీ ఉండదు కదా. దేవుని పిల్లలమైన మనము నిత్యము దేవుని స్తుతించే మన నాలుకతో ప్రేమతో, సహనంతో, మృదువుగా మాట్లాడమే అలవర్చుకోవాలి. అప్పుడే ప్రభువు నామమునకు మన ద్వారా మహిమ కలుగుతుంది. భక్తిహీనులు మాట్లాడినట్టుగా గర్వపు మాటలు మనం పలికినప్పుడు మన ద్వారా దేవుని నామం అవమానపరచబడుతుంది. జీవము మరణము నాలుక వశమే. మనము జీవమును ప్రేమించి మంచి దినములు చూడాలి అంటే చెడ్డవాటిని పలకకుండా మన నాలుకను కాపాడుకోవాలి. కేవలం మన హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోవడం ద్వారా మాత్రమే అగ్ని వంటి మన నాలుకను మనం అదుపులో ఉంచుకోగలుగుతాము. దీవెనకరమైన మాటలను, పవిత్రమైన మాటలను అలవర్చుకొని పవిత్రంగా మనం జీవించినప్పుడు ఈ లోకపు మాలిన్యము మనకంటకుండా కాపాడబడతాము. అటి కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన నా పరలోక తండ్రి, అగ్ని వంటి మా నాలుకను మేము కాపాడుకుంటూ జీవమును ప్రేమించి మంచి దినములు చూచుటకు కృపనివ్వండి. మరియు నీకిష్టమైన జీవితం జీవిస్తూ అనేకులకు దీవెనకరంగా జీవించగలుగుటకు మాకు మాలో ప్రతి ఒక్కరికి కృప దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.